దీపావళి పండుగను సుఖశాంతులు పొందేందుకు, విజయాన్ని వరించేందుకు, సంపదను ఆహ్వానించేందుకు జరుపుకుంటారు. దీనిని చీకటి మీద వెలుగు, అజ్ఞానం మీద జ్ఞానం, గెలుపు ప్రతీకగా భావిస్తారు. సాంప్రదాయం ప్రకారం దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆర్థికంగా సమృద్ధిగా ఉండేందుకు ఈ అమ్మవారిని పూజిస్తారు. దీపావళి అనగానే మనకు ముందుగా కనిపించేది వెలుగుల హరివిల్లు, సంతోషభరితమైన కుటుంబాల కలయికలు, స్వీట్ల వాసనలు. ఈ పండుగ కేవలం పటాకులు కాల్చడం, కొత్త బట్టలు ధరించడం కోసం మాత్రమే కాదు. ఇది మన సాంప్రదాయాల నూతన ఆవిష్కరణకు ఒక అవకాశం. తరతరాలుగా వస్తున్న ఆచారాల్లో ఆరోగ్యానికి మేలు చేసే విషయాలు కూడా అంతర్లీనంగా ఉంటాయి. ఇంటి శుభ్రత, దీపాల వెలుగు, ఆయుర్వేద సుగంధాలతో ఈ దీపావళి పండుగను ఆనందంగా మాత్రమే కాక ఆరోగ్యంగా కూడా జరుపుకోవచ్చు. దీపావళి పండుగ మన సంప్రదాయాలకే కాకుండా ఆరోగ్యానికి కూడా ముడిపడి ఉంటుంది. పండుగకి ముందు ఇంటిని శుభ్రంగా ఉంచడం వల్ల ఎలాంటి ధూళి చేరకుండా జలుబు వంటి అలర్జీలు నివారించబడతాయి. గోమయంతో ఇంటి ముందు కళ్ళాపి చల్లడం వాతావరణ శుద్ధికి సహాయపడుతోంది. నెయ్యితో వెలిగించే దీపాలు గాలిలోని హానికరమైన సూక్ష్మజీవులను తొలగించడంలో సహాయపడతాయి. అలాగే దీపాల వెలుగు మన మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచడంలో సహకరిస్తోంది. సహజ ధూపాలను వాడితే శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తోంది. పండుగ సమయంలో ఇంట్లో తయారు చేసే స్వీట్లు, తినుబండారాలు సహజమైన పదార్థాలతో చేస్తే శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చేతితో తయారయ్యే వస్తువులు ఉపయోగించడం వలన ప్లాస్టిక్ వల్ల కలిగే హానిని తగ్గించవచ్చు. దీపావళి సమయంలో ఉదయాన్నే లేచి స్నానం చేయడం, ఆయిల్ మర్దన చేయడం వంటివి శరీరానికి మంచి చలనాన్ని ఇస్తాయి. ఇలాంటి సంప్రదాయాలను అనుసరించడం ద్వారా పండుగను ఆరోగ్యంగా జరుపుకోవచ్చు. దీపావళి పండుగలో పిల్లల పాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ వేడుకల ద్వారా వారిలో ఆనందం, ఉత్సాహం రెట్టింపవుతోంది. పెద్దలతో కలిసి ఇంటి శుభ్రత పనుల్లో పాల్గొనడం వల్ల శ్రమ విలువను అర్థం చేసుకుంటారు. ఇంటి ముందు రంగవల్లులు వేయడం, దీపాలు వెలిగించడం వంటి చిన్న చిన్న పనులు చేయించడం ద్వారా వారిలో సృజనాత్మకత పెరుగుతోంది. సహజ దీపాలు, సురక్షితమైన ఆటపాటల ద్వారా పండుగను ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవచ్చు. కుటుంబ సభ్యుల నుండి పండుగ వెనుక కథలు వినడం ద్వారా వారిలో సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతోంది. ఆయుర్వేద ధూపాలు, ప్రకృతి ఆధారిత అలంకరణల వాడకాన్ని పరిచయం చేయడం వల్ల పర్యావరణాన్ని ఎలా కాపాడాలో నేర్చుకుంటారు. పిల్లలతో కలిసి పూజలు చేయించడం వల్ల ఆధ్యాత్మికతపై అవగాహన పెరుగుతోంది. స్వయంగా స్వీట్లు తయారు చేయడంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యకరమైన ఆహారాల విలువ అర్థమవుతోంది. ఇటువంటి అనుభవాల ద్వారా పిల్లలు పండుగను ఉత్సాహంగా జరుపుకుంటూ మంచి అలవాట్లు నేర్చుకుంటారు. ఈ విధంగా దీపావళి వారికి ఒక వినోదం మాత్రమే కాదు, ఒక మంచి పాఠంగా మారుతోంది. పటాకులు కాల్చేటప్పుడు పిల్లలు పెద్దల సమక్షంలో మాత్రమే వాటిని కాల్చాలి. అనుమతించబడిన ప్రాంతాల్లోనే పటాకులు కాల్చడం వల్ల ప్రమాదాలు నివారించవచ్చు. చేతి దగ్గర నీరు లేదా ఇసుక ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే ఇవి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడతాయి. సింథటిక్ బట్టలకు బదులుగా కాటన్ బట్టలు ధరించడం ఉత్తమం. కాలిన పటాకులను మళ్లీ మళ్లీ వెలిగించకూడదు. పటాకుల దగ్గర మొబైల్ ఫోన్ లేదా మంటలు వచ్చే వస్తువులు వాడకపోవడం కూడా మంచిది. పటాకులు కాల్చేటప్పుడు కళ్లను రక్షించుకోవడం చాలా ముఖ్యం. పటాకులు పేల్చేటప్పుడు ఎప్పుడు కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. పటాకులను చేతితో తాకకుండా కొంత దూరం నుండి కాల్చడం మంచిది. పటాకుల నుండి వచ్చే నిప్పురవ్వలు కళ్లకు హాని కలిగించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏవైనా మంటలు లేదా దుమ్ము కళ్లలోకి వెళ్లకుండా ముఖాన్ని తిప్పుకోవడం మంచిది. పిల్లలు ప్రత్యేకంగా పెద్దల పర్యవేక్షణలో ఉండాలి. కళ్ల రక్షణపై మరింత జాగ్రత్త తీసుకోవాలి. దీపావళి అనేది వెలుగుల పండుగ మాత్రమే కాదు, మన సంప్రదాయాల ఔన్నత్యాన్ని గుర్తు చేసే సందర్భం. ఈ పండుగను ఆరోగ్యంగా, ప్రకృతి స్నేహంగా జరుపుకోవడం మనందరి బాధ్యత. పాత విలువలను పాటిస్తూ కొత్త తరం చేత దాన్ని నిలబెట్టడం ద్వారా దీపావళికి నిజమైన అర్థం కలుగుతుందని చెప్తూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ వి హెల్త్ ఛానల్.